హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు మన ఛానల్లో పొంగల్ రెసిపీని నేను చూపిస్తున్నాను. కట్టె పొంగలి అంటారు కదా, అదేనండి. ఈ పొంగలి పల్లీ చట్నీ కాంబినేషన్తో చాలా బాగుంటుంది. కొంతమంది పెరుగు చట్నీ కూడా వేసుకుంటారు, కానీ మా ఇంట్లో మాత్రం పల్లీ చట్నీతోనే తింటారనమాట. నేనైతే ఒక కప్పు రైస్ తీసుకున్నాను, హాఫ్ కప్ పెసరపప్పు తీసుకున్నాను. మా ఇంట్లో ఉండేది ముగ్గురమే అండి, సో దానికి తగ్గట్టు నేను తక్కువ క్వాంటిటీని చేస్తున్నాను. మీ ఇంట్లో ఉండే వాళ్ళని బట్టి మీరు క్వాంటిటీ పెంచుకోవచ్చు అనమాట. రెండింటిని కూడా మంచిగా వాష్ చేసుకొని అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా సోక్ చేస్తే బెస్ట్. బట్ ఈరోజు నాకు సోక్ చేసే టైం లేదని చెప్పేసి వెంటనే నేను కుక్కర్లో వేసుకుంటున్నాను. నేను ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నాను అదే కప్తో 6 కప్స్ వాటర్ పోసాను. ఆ తర్వాత రుచికి సరిపోయేంత ఉప్పు, కొంచెం టర్మరిక్ పౌడర్, దాల్చిన చెక్క కూడా వేసాను. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి. నాకైతే ఫ్లేవర్ నచ్చుతుంది, అందుకే వేసాను. 2 లవంగాలు కూడా వేసాను, ఇది కూడా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి. ఒక ఇలాచి, ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో ఆప్షనల్, నచ్చితే వేసుకోవచ్చు. తర్వాత మిరియాలు, ఇవి మాత్రం కంపల్సరీగా యాడ్ చేయాలి. పొంగల్కి మెయిన్గా మిరియాలు, అల్లమేనండి, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. సో అల్లం కూడా చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. కొంచెం కరివేపాకు, అలాగే లాస్ట్గా 1 టీ స్పూన్ గీ వేసేసి మంచిగా కలిపేసి కుక్కర్ లిడ్ పెట్టేశాను. మనకి కుక్కర్ ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఈలోపు పల్లీ చట్నీ కోసం నేను పల్లీలు వేయించుతున్నాను. కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది. పల్లీలు పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి. ఇప్పుడు చట్నీ చేద్దామని చెప్పేసి మిక్సీ గిన్నెలో ఆ 2 వేసేసి దానితో పాటు వేయించిన శనగపప్పు కొంచెం వేసాను, జీలకర్ర, 1 వెల్లుల్లి రెబ్బ, అలాగే ఉప్పు పసుపు వేసేసి మిక్సీ చేశాను. దీన్ని నేను తాలింపు పెట్టనండి, నాకు అసలు అలవాటు లేదు, అలానే తినేస్తామన్నమాట. కుక్కర్లో ఉన్న ప్రెషర్ ఇంకా పోలేదు. ఈలోపు పొంగల్కి తాలింపు పెట్టాలి కదా, దానికని చెప్పేసి ఒక చిన్న కడాయి తీసుకొని అందులో 2 స్పూన్స్ గీ వేసాను. తర్వాత మనకి నార్మల్గా పప్పు దినుసులు ఉంటాయి కదా, అవన్నీ వేసేసాను. ఇందులో 1 ఎండుమిర్చి, 1 పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి చాలా ఘాటుగా ఉంది, అందుకని చెప్పేసి నేను ఒకటే వేసుకున్నాను. కొంచెం కరివేపాకు, అలాగే క్యాష్యూ కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇంగువ అయితే మస్ట్ అండ్ షుడ్ అండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది, దాన్ని ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఇంగువ కూడా వేసేసి తాలింపు పక్కన పెట్టేసుకున్నాను. కుక్కర్లో ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేశాను. మన పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి మీరు హాట్ వాటర్ వేయాలి కన్సిస్టెన్సీని బట్టి. మా ఇంట్లో మరీ లూజ్గా ఉంటే మా పాప అస్సలు తినదు, అందుకని కొంచెం గట్టిగా ఉండేలాగానే నేను వాటర్ కొంచెమే పోసుకున్నాను అనమాట. అలా హాట్ వాటర్ పోసి కలిపిన తర్వాత మనం పెట్టిన తాలింపు కూడా వేసేసి కలిపేయడమే. పొంగల్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మంచిగా పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుని హాట్గా ఉన్నప్పుడే తినేసాము. కూల్ అయిపోతే ఇంకా గట్టిపడిపోతుంది కదా, అందుకని చెప్పేసి. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.